అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమిరెడ్డికి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 4 రోజుల కిందట ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దాదాపు 300 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. కేసు విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. భీమిరెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ ఆఫీసుకు తరలించి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. చెంచలగూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు భీమిరెడ్డిని ఏసీబీ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మరి డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు, మరి అలాగే కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 300 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించింది కదా ఏసీబీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఏం జరగబోతోంది అరుణ్? అరుణ్, అనేక నాటకీయ పరిణామాల మధ్య డిఎస్పీ భీమిరెడ్డిని అయితే నిన్న రాత్రి అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో అతను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా భీమిరెడ్డి ఇంట్లో జరిగినప్పుడు సోదాలు జరిగిన క్రమంలో మాత్రం భారీగా అక్రమాస్తులు కూడా పెట్టినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా దాదాపు 300 కోట్ల రూపాయలు విలువైన ఉన్నటువంటి ఆస్తులు గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు ముఖ్యంగా కర్ణాటకలోని భారీగా ఆస్తులు ఉన్నట్లయితే గుర్తించడం అయితే జరిగింది. ప్రధానంగా కర్ణాటకలో 46 ఎకరాల భూమికి సంబంధించి ఆ భూమికి పత్రాలకు సంబంధించి కూడా విచారణ అయితే జరగనుంది. అయితే ముఖ్యంగా ఏదైతే అతని నివాసంలో సోదాలు చేస్తున్న క్రమంలో దాదాపు ఒక డైరీ అయితే దొరికింది. ఆ డైరీలో కీలకంగా మారింది. ఆ డైరీలో దాదాపు 15 మంది పేర్లు అయితే బినామీల పేర్లు అయితే ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. ముఖ్యంగా తనిఖీలో జరిగిన 2 రోజుల ముందు కూడా దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన విధానాలకు సంబంధించి కూడా అతన్ని ఆరా తీయడం అయితే జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఆయనకు బినామీలు ఉన్నారో ఆ బినామీలకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు కోరేందుకు మాత్రం ఏసీబీ అధికారులు మాత్రం మరోసారి అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే గనక ఈ డైరీలో ఉన్నటువంటి ఆ 15 మంది పేర్లు కావచ్చు, ముఖ్యంగా అతని బంధువులు స్నేహితులకు సంబంధించి ముఖ్యంగా ఇంకా బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఇతని ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించడానికి ఎవరైనా రాజకీయ నాయకులు సహాయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. ప్రధానంగా అతనికి అనారోగ్య కారణాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ 4 రోజుల పాటు కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. నిన్న రాత్రి ఎప్పుడైతే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అప్పుడు వెంటనే ఏసీబీ అధికారులు అయితే అతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపడతారా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. అయితే రిమాండ్ విధించిన నేపథ్యంలో మాత్రం అతన్ని మరోసారి అయితే కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీటన్నిటికి సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయల విలువైనటువంటి అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు గుర్చడంతో పాటు ముఖ్యంగా అతను ఏదైతే బినామీల పేర్ల విషయంలో కూడా ఇటీవల ఒక రాజకీయ నాయకుని పేరు కూడా తెరపైకి రావడంతో అతని నివాసంలో సోదాలు జరిగిన క్రమంలో అతని నివాసంలో 44 లక్షల రూపాయల నగదు లభించింది. అదేవిధంగా విదేశీ మద్యం బాటిల్ లభించడంతో కూడా ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే అతన్ని విచారించనున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం అయితే జరిగింది. అర్చన, అయితే అరుణ్, భీమిరెడ్డి ఎక్కడ డీఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు, అలాగే ఇంతకు ముందు ఏ ఏ ప్రాంతాల్లో ఆయన వర్క్ చేశారు, ఆయనపై అవినీతి ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి, ఇంతకు ముందు ఎలా ఉంది అసలు పరిస్థితి? అయితే ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో కంప్యూటర్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో మొదట ఏదైతే ఆయన పోలీస్ శాఖలో చేరినప్పుడు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఆ తర్వాత ఎస్ఐ పోస్టింగ్ లో పరీక్ష అక్కడ పరీక్ష రాసి ఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత పదోన్నతుల ద్వారా డిఎస్పీ స్థాయికి అయితే ఎదగడం అయితే జరిగింది. డిఎస్పీ స్థాయికి ఎదిగిన తర్వాత ముఖ్యంగా పటాన్ చెరువు డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే అక్కడ ఎక్కువగా ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, ఇంకా మరిన్ని సెటిల్మెంట్ చేసి భారీగా ఆస్తులు సంపాదించినట్లే గుర్తించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే జడ్చర్ల కావచ్చు, ఇంకా సైబరాబాద్ కమిషనరేట్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కూడా ఆయన విధులు నిర్వహించడం అయితే జరిగింది. అలా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే భారీగా అక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్స్ ఇంకా వేరే చిన్న కేసులకు సంబంధించి వాటన్నిటి విభాగంలో కూడా ఈ అక్రమంగా డబ్బులు సంపాదించడనే ఆరోపణలు కూడా వస్తున్నాయని బట్టి ముఖ్యంగా ఏదైతే పటాన్ చెరువు డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే పెద్ద మొత్తంలో అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు కూడా ఈడీ అధికారులు అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి
సంబంధించి ఒకవైపు ఆస్తుల్లో కూడా భారీగా మనీ లాండరింగ్ కూడా జరిగిందనే నేపథ్యంలో ఈడీ కూడా అనుమానిస్తుంది. ఒకవేళ ఈ కేసులో ఈడీ కూడా వివరాలన్నీ తీసుకుని ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మరోసారి ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకొని పూర్తిగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 300 కోట్లకు పైగా రూపాయల ఆస్తులు సంపాదించడంతో పాటు ముఖ్యంగా బెంగళూరు లాంటి ప్రధాన నగరంలో కూడా భారీగా భూములు ఉండడం, ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దాదాపు 16 నుంచి 20 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా 100 చదరపు అడుగుల భూమి విస్తీర్ణం, ఇంకా ఓపెన్ ప్లాట్స్, అదేవిధంగా భారీగా భవనాలు ఉన్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో అతనికి ఇంత ఆస్తులు రావడానికి కారణాలు ఏమిటి, ఇంకా అతని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేటిని కూడా గోపి లాగేందుకు మాత్రం ఏసీబీ అధికారులు అయితే ప్రయత్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా కస్టడీలోకి చూసుకుని విచారిస్తే మాత్రం పలు కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు ఏసీబీ అధికారులు మాత్రం అతన్ని కస్టడీలో కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అరుణ్, భీమిరెడ్డికి సంబంధించి అంటే ఏసీబీ సోదాలన్నీ ముగిసిపోయినట్టేనా మీరు చెప్తున్నారు? ఇంతవరకు ఆయనకు 300 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారని, మొత్తంగా అన్ని చోట్ల ఏసీబీ సోదాలు ముగిసిపోయాయి, ఇంకా సోదాలు కొనసాగే అవకాశం ఉందని అనుకోవచ్చా అరుణ్? అతని నివాసంలో మాత్రం సోదాలు అయితే ముగిసాయని చెప్పుకోవచ్చు. అయితే అతని డైరీ ఆధారంగా ఏదైతే డైరీలో ఒక ప్రత్యేక డైరీ ఉంది, సోదాలు చేస్తున్న క్రమంలో నార్సింగ్లోని తన నివాసంలో ఒక డైరీ అయితే దొరికింది. ఆ డైరీలో మాత్రం దాదాపు 15 నుంచి 16 మంది పేర్లు అయితే బినామీల పేర్లు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే గుర్తింపులో భాగంగానే నార్సింగ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నివాసంలో కూడా అతని పేరు ఉండడంతో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో భాగంగా అతని దగ్గర దాదాపు 44 లక్షల రూపాయల నగదు, విదేశీ మద్యం బాటిల్ కూడా లభించాయి. ఈ నేపథ్యంలో ఇంకా మిగతా వారందరి దగ్గర విచారించాలి కాబట్టి అయితే ఏదైతే డిఎస్పీ భీమిరెడ్డి తనతో విచారణలో తీసుకుని తను చెప్పిన పేర్ల ఆధారంగా అతను ఎవరైతే వాళ్ళ పేర్ల ఆధారంగా వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరి నివాసంలో కూడా సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా అతనికి సంబంధించిన సోదాలు అయితే కొనసాగుతున్నాయి. భారీగా అతని నివాసంలో ఏదైతే సోదాలు చేస్తున్న క్రమంలోనే దాదాపు విల్లాలు, స్థలాలు, ఇంకా 2 కేజీల బంగారు ఆభరణాలు, 20 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇంకా 23 రకాల విదేశీ మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇంకా ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసంలో కూడా ఆ రోజు సోదాలు జరిగిన క్రమంలో దాదాపు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో అయితే సోదాలు జరిగాయి. ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయని కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇంకా అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం అయితే జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ 3 కోట్ల రూపాయలు ఏదైతే ఏసీబీ అధికారులు దాడులు సోదాలు జరపకంటే 2-3 రోజుల ముందు కూడా 3 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయితే జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది, ఎవరికి జరిగింది, ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే అతన్ని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తనకు 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకు సంబంధించి కూడా ఆస్తులు సమానంగా పంచేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో అలా పంచేందుకు కూడా మొత్తం అన్ని రెడీ చేసుకున్న ఈ నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా అవినీతి అక్రమాలు బయటికి రావడంతో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కూడా కీలక పత్రాలన్నింటి కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. మొత్తంగా బహిరంగ మార్కెట్ లో దానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా దాదాపు 300 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని అయితే ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అతని కస్టడీకి తీసుకుంటే మాత్రం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అతని కస్టడీకి తీసుకుని తెలిస్తే మాత్రం తన వెనుక ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, ఇంకా మరెవరైనా ఉన్నారా అని కూడా పూర్తిగా వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్.